మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి మహర్దశాధిపతి మరి అందులో వచ్చే అంతర్దశాధిపతుల స్థితి ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి దశ అంటే మనకి జన్మజాతక చక్రం ప్రకారం, మన నక్షత్ర ప్రకారం దశలు ఏర్పడతాయి. మంది కుజ మహర్దశతో ప్రారంభమైందనుకోండి. కుజ మహర్దశతో ప్రారంభం అవ్వాలంటే మృగశిర కానీ, చిత్త కానీ, ధనిష్ట కానీ పుట్టిన వారు కుజ మహర్దశతో ప్రారంభమవుతారు. అలా దశలు కంటిన్యూ అవుతాయి. మరి ఈరోజు చెప్పబోయేది శని మహర్దశ ఉదాహరణ తీసుకుందాం. మరి 5వ నెల 1981లో జన్మించిన వారు. వీరు అడిగిన ప్రశ్న, నాకు శని మహర్దశ ఎట్లా ఉంటుంది, శని మహర్దశ ఎట్లా ఉంటుంది నాకని. వీరి జన్మజాతక చక్రం ప్రకారం వీరు మిథున లగ్నంలో జన్మించారు. బుధ చంద్ర వ్యయ స్థితి పొందారు. రాహువు ద్వితీయంలో ఉన్నారు. చతుర్థంలో శని వక్రం, గురు వక్రం. కుజ, శుక్ర, రవి వీరికి 2 గ్రహాలు ఉచ్చక్షేత్రంలో ఉన్నాయి. ఒకటి రవి, ఒకటి చంద్ర. అంటే ద్వితీయాధిపతి, తృతీయాధిపతి ఉచ్చ స్థితి పొంది ఉన్నారు వీరికి. మరి కుజగ్రహం, శుక్రగ్రహం అస్తమించారు, అంటే అస్తంగత్వం చెందారు. రవికి అతి దగ్గరగా ఉన్నారు. రవిగ్రహం 21 డిగ్రీలు ఉంటే కుజుడు 14, శుక్రుడు 29 డిగ్రీల్లో ఉన్నారు. మరి కేతువు అష్టమంలో ఉన్నారు. మరి వీరు అడిగిన ప్రశ్న, నాకు శని మహర్దశ ప్రారంభమవుతుంది ఎలాగుందని. ఎవరికైనా సరే జన్మలగ్నానికి శని భగవానుడికి, అంటే శని భగవాను రాశులు మకర కుంభాలు అష్టమ స్థానం కానీ, వ్యయ స్థానం కానీ వస్తే మంచిదే. మరి అది ఏ లగ్నాలకు వస్తుంది? మిథున లగ్నానికి వస్తుంది, కర్కాటక లగ్నానికి అష్టమ స్థానం అవుతుంది మకర కుంభాలు. మీన కుంభ లగ్నాలకి వ్యయ స్థానం అవుతుంది మకర కుంభాలు. అంటే మకర కుంభాలు శనీశ్వరుడు స్థానాలు. వీరికి అష్టమాధిపత్యం, వ్యయాధిపత్యం. అంటే శని భగవానుడు అష్టమకారకుడు, వ్యయకారకుడు కాబట్టి ఆ గ్రహాలకి ఆ కారకత్వ ప్లేస్లో వస్తే మంచిదే. మరైతే శని మహర్దశ ఎలా ఉంటుంది? ఏదైనా దశ తీసుకున్నప్పుడు ఆ దశాధిపతి జన్మ లగ్నానికి ఏ భావానికి ఆధిపత్యం వహించారు? ఈయనకి అష్టమాధిపత్యం, భాగ్యాధిపత్యం, అంటే ఒక కోణాధిపత్యం వచ్చింది శని భగవాన్. అట్లాగే అష్టమాధిపత్యం వస్తే మంచిదే అని చెప్పి ఉన్నాను. అంటే శని మహర్దశ బాగానే ఉంటుంది. మరి శని భగవానుడు వక్రించి ఉన్నారు. ఏదైనా గ్రహాలు వక్రంలో ఉంటే అది నైసర్గిక పాపగ్రహాలు వక్రమైతే ఒకలాగా, నైసర్గిక శుభగ్రహాలు వక్రిస్తే ఒకలాగా. అంటే శుభగ్రహాలు వక్రించి ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి. పాపగ్రహాలు వక్రించి ఉంటే అది ఆయా రాశులు, ఆ రాశి ఆ లగ్నానికి శుభత్వం పొందిందా లేదా అది చూసుకోవాలి. ఏ భావంలో వక్రిస్తూ ఉంటే ఆ భావానికి సంబంధించిన పనులు మనం లాస్ట్ జన్మలో విడిచిపెట్టి వచ్చి ఉన్నాం, ఇప్పుడు పూర్తి చేయడానికి. వక్రం అంటే వెనుకకు తిరగడం. మనము ఎందుకు వెనుకకు తిరుగుతాం? ఒక వ్యక్తి ఎప్పుడైనా మనం ఏదో ఒక పని మీద వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనకు పట్టుకెళ్ళవలసిన ఫైల్సో లేకపోతే వస్తువులో ఏదో సంథింగ్ మర్చిపోయి వెళ్తాం. మరి దారి మధ్యలో వచ్చినప్పుడు వెనుకకు తిరుగుతాం. ఆ పని పూర్తి చేయడానికి కావలసినవన్నీ మళ్ళీ మనం తెచ్చుకోవడానికి. అంటే అది పూర్తి చేయాలన్నది.
ఇది వక్రం అయితే జన్మలగ్నానికి కన్యారాశిలో శని భగవానుడు వక్రించి ఉన్నారు. ఈ రాశ్యాధిపతి బుధుడు మిత్రరాశిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? శని నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యమైంది. శని భగవాన్ నుంచి భాగ్యస్థానం అయ్యింది. శని భగవాన్ నుంచి భాగ్యస్థానం అయింది. ఎవరిది? బుధుడున్న శని ఉన్న రాశ్యాధిపతి బుధుడు. జన్మలగ్నానికి అది వ్యయస్థానం. అంటే వ్యయకారక ఎవరు? మరి శని భగవానుడు. అంటే మీ శని భగవానుడు మీకు మంచి అందిస్తారు. అయితే అంతర్దశానాదులు ఎలా ఉండాలి అంటే శనిలో శని భగవానుడు మంచిదే. శని అంతర్దశలో బుధ అంతర్దశ వస్తుంది, అది మంచి ఫలితాలు ఇస్తుంది. తర్వాత కేతువు శని నుంచి 1, 2, 3, 4, 5 పంచమం, అది మంచిదే. శని భగవాన్ నుంచి కేతువు తర్వాత శుక్రుడు ఎక్కడ ఉన్నారు? శని భగవాన్ నుంచి అష్టమంలో ఉన్నారు. అది శుక్రుడికి మిత్రరాశ కాదు. అంటే ఒక గ్రహం మీకు ఒక గ్రహ దశ జరిగేటప్పుడు ఆ దశానాథుడి నుండి అంతర్దశానాథుళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే అష్టమం అయింది, అది మంచిదే. కానీ శని ఉన్న రాశి బుధుడు, శుక్రుడు ఉన్న రాశి కుజుడు, వీళ్ళిద్దరికీ మిత్రత్వం లేదు. అష్టమం అయింది కాబట్టి శని భగవానుడి దశలో శుక్ర అంతర్దశ కొంచెం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు శుక్రుడికి వ్యయస్థానం పంచమ స్థానం అయ్యింది. అంటే పంచమం అంటే మీ అదృష్టం మీద వ్యయస్థానం కాబట్టి శుక్రుడు రాశులు వ్యయస్థానము పంచమమైంది లగ్నానికి. అంటే మీరు దూరదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండడం అవసరం. అట్లాగే మీకు అనుకున్న సకాల్లో కాకపోవడం, లేకపోతే పిల్లల ద్వారా కొంచెం ఇబ్బందులు అంతే. అయితే తర్వాత శుక్రుడి తర్వాత రవి, మళ్ళీ కుజుడు బుధుడే వస్తారు. రవి లగ్నానికి తృతీయాధిపత్యం, అది కూడా అష్టమం అయింది కాబట్టి కొంచెం ఆ అంతర్దశ ఇబ్బంది. తర్వాత చంద్రుడు శని భగవానికి భాగ్యస్థితి పొంది ఉన్నారు, ఉచ్చుపట్టి. లగ్నానికి ద్వితీయాధిపతి ఉచ్చుపట్టి ఉన్నారు, పర్వాలేదు. తర్వాత కుజుడు, మళ్ళీ అది కొంచెం జాగ్రత్త వహించాలి. మళ్ళీ తర్వాత శని అంతర్దశలో రాహువు ఎక్కడ ఉన్నారు? లాభస్థితి పొందారు, ఓకే. తర్వాత వెరీ గుడ్ అని చెప్పలేను, ఓకే. తర్వాత శని భగవానుడితో గురువే కలిసి ఉన్నారు. కన్యారాశి గురుడికి మిత్రరాశి కాదు. అది కూడా మీ జన్మలగ్నానికి గురుడు బాధకారకుడు. ద్విస్వభావ లగ్నాలకి సప్తమాధిపతి బాధకారకుడు. గురు అంతర్దశ ఓకే, కాకపోతే వక్రించి ఉంది కాబట్టి పర్వాలేదు. తర్వాత ఇది మీ దశలు, అంతర్దశలు. మరి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న శని మహాదశ ఎలా ఉంటుందండి అని మీరు క్వశ్చన్ వేయచ్చు. మీకు శని భగవానుడు మీ జన్మలగ్నానికి అష్టమాధిపతి భాగ్యాధిపతి అవ్వడం వల్ల బాగానే ఉంటుంది, భయపడాల్సిన పని అయితే లేదు. అట్లాగే శని భగవానుడు ఉన్న రాశ్యాధిపతి బుధుడు మిత్రరాశిలో ఉన్నారు, లగ్నానికి వ్యయస్థితి పొంది ఉన్నారు. శని భగవాన్ నుంచి భాగ్యస్థితి, లగ్నానికి వ్యయస్థితి మంచిదే. ఇంకా పోతే మీకు ప్రజెంట్ 33, 34 సంవత్సరం అయితే మీ వయసు ప్రజెంట్ మీరు
రోహిణీ నక్షత్రంలో జన్మించారు, అంటే చంద్ర మహర్దశతో మీరు జన్మించి ఉన్నారు. మీకు ప్రజెంట్ 43 సంవత్సరాలు, 43, 81లో జన్మించి ఉన్నారు. 91, 10 సంవత్సరాలు, 2001, 20 సంవత్సరాలు, 2011, 30, 43 సంవత్సరాలు ప్రజెంట్. 35 సంవత్సరాలు దాటిన వారికి శని మహర్దశ వస్తే మంచిదే. ఎందుకండి, శని మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ ఇవి, అట్లాగే శుక్రుడు కూడా ఒక ఏజ్ అయినాక వస్తే చాలా ఆ ఏజ్కి పరిణితి చెంది ఉంటాం, మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదని. అందువల్ల ఒక ఏజ్ అయినాక మినిమం 35, రాహుకి అయితే 42, శుక్రుడికి అంతే. అలా ఒక ఏజ్ అయినాక వస్తే మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదని అవగాహన మీకే వస్తుంది. కాబట్టి అది కష్టాలు వచ్చినా తట్టుకునే వయస్సు, అట్లాగే ఏం చెయ్యాలి ఏం చేయకూడదని ఆలోచించే వయసు, ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి శని మహర్దశ మీకు మంచిగానే ఉంటుంది. అయితే ఈయన వక్రించి ఉండి హస్తా నక్షత్రంలో ఉన్నారు మీకు, అంటే మీ లగ్నానికి ద్వితీయాధిపతి. ద్వితీయాధిపతికి ద్వితీయాధిపత్యమే, ఇంకేం లేదు, న్యూట్రల్. అందుకని హస్తా నక్షత్రంలో ఉన్నారు కాబట్టి చంద్రుడు ద్వితీయాధిపతి అయ్యి లగ్నానికి వ్యయస్థితి పొంది శని భగవాన్ నుంచి 12, 11, 10, 9 పొందారు, భాగ్యస్థితి పొందారు. అందుకని మంచి రిజల్ట్సే ఉంటాయి. అయితే ఏదైనా గ్రహదశ జరుగుతున్నప్పుడు ఆ గ్రహం ఏ రాశిలో ఉంది చూడండి. ఉంది, ఒకటో పాయింట్. రెండవది, శని మహర్దశ, శని అంతర్దశ 3 సంవత్సరాలు జరిగితే అక్కడి నుంచి మిగతా అంతర్దశలు ప్రారంభమవుతాయి. అంతర్దశానాథులు ఆ గ్రహం యొక్క ఏ దశ మొదలవుతుందో ఆ గ్రహం యొక్క రాశ్యాధిపతి అంతర్దశ నాదుడు స్థితి పొందిన రాశ్యాధిపతి ఒకే వర్గు వారికి చెందిన వారైతే పర్వాలేదు, కాకుండా ఆపోజిట్ వర్గు వారైతే, అంటే శని వర్గు గురు వర్గు వారైతే ఆ అంతర్దశలు ఇబ్బంది పెడతాయి. ఏదైతే అంతర్దశ వస్తుందో ఆ అంతర్దశానాథుడికి లేదా అధిదేవతకి పూజలు చేసుకుంటూ ఉంటే, ఆ అంతర్దశ అయిపోయే వరకు పూజలు చేసుకుంటూ ఉంటే మంచిది. రెండవది, మీకు రాహు స్థానాన్ని బట్టి మనం చెప్పవచ్చు. జన్మలగ్నంలో మీకు రాహువు ద్వితీయ స్థానంలో ఉన్నారండి, కర్కాటక రాశి. రాహుకి జలరాశి అంత ఫేవరబుల్ కాదు. ఎవరికైతే రాహువు కానీ శని భగవానుడు కానీ ఇట్లా పాపగ్రహాలు ద్వితీయ స్థానంలో ఉంటే ఆ పాపగ్రహానికి అది మిత్రస్థానం, స్వక్షేత్రం అట్లా అయితే మంచిదే. కానప్పుడు కొంచెం జీవితం చిన్నప్పటి నుంచి ఇబ్బందులు పడి పెరుగుతారు. అది తల్లిదండ్రులు ఉండో లేకపోతే లేకపోవడం వల్ల ఏదో ఒక ఇబ్బంది అయితే మాత్రం, ఒక రకంగా ఏదో ఒక ఇబ్బంది 100% ఉంటుంది. మీకు రాహు 2లో ఉన్నారు కాబట్టి, జలరాశి కాబట్టి ఇబ్బంది అయితే మాత్రం 100% ఉండవచ్చు. ఇంకా శని భగవానుడు కూడా కన్యారాశి మిత్ర రాశిలోనే ఉన్నారు, ఇది ప్లస్ పాయింట్.
అయితే ఉన్న నక్షత్రాధిపతి చంద్రుడు మీ లగ్నానికి ద్వితీయాధిపతి అయ్యారు. అంటే మీ భాగ్యాధిపతి శని భగవానుడు ద్వితీయాధిపతి యొక్క నక్షత్రంలో స్థితి పొందారు. చంద్రుని యొక్క నక్షత్రంలో గ్రహాలు ఉంటే కొంచెం ఇబ్బందిని క్రియేట్ చేస్తాయి, అది మిత్రగ్రహం కాకపోతే. అందుచేత మీకు ఈ మహర్దశ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటుందండి. ఎందుకు అంటే అంతర్దశానాదులు కూడా సహకరించాలి. తర్వాత శని భగవానుడు మీకు వక్రించి ఉన్నారు. ఇప్పుడు శని మహర్దశ స్టార్ట్ అవుతుంది. మీకు ప్రతి సంవత్సరం శని వక్రం వస్తుందండి. ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం శని వక్రించినప్పుడు మీకు ఆ దశ మొదలైనప్పుడు, ఎప్పుడైతే శని వక్రం ఉంటుందో, ప్రజెంట్ ఇప్పుడు శని వక్రం నడుస్తుంది, అలాంటప్పుడు ఎవరైనా సరే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు, శని వక్రం అన్నప్పుడు మీకు లాభం అయ్యే పనులు, ఏదైతే లాభం కావాలి అనుకుంటాం అయ్యే పనులు శని వక్రంలో ఉండగా ప్రారంభించవద్దు. శని వక్రం ఆపిన తర్వాత ప్రారంభించండి. అది ఉద్యోగంలో మార్పు అయినా, ప్లేస్ మార్పు అయినా, గృహ మార్పు అయినా, ఇంక ఏదైనా కానీ, ముఖ్యంగా మీ లగ్నానికి చతుర్థ స్థానంలో శని వక్రించి ఉన్నారు. ఇది భూమి, భవన, వాహనాలు ఇవన్నిటికీ సూచిస్తుంది. అది భాగ్యాధిపతి కూడా అయ్యారు కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త ఉంటే మంచిది. ఈ దశ కొన్ని అంతర్దశల నుంచి చూసుకుంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయండి మీకు. అందుకని జాగ్రత్త వహిస్తే మంచిది. మళ్ళీ ఒకసారి పాయింట్ వేసి చెప్తున్నాను. ఎవరికైనా ఇది శని భగవానుడు అష్టమాధిపత్యం వస్తే ఆ లగ్నానికి ఏమయ్యాడు? శని భగవానుడు మిథున లగ్నానికి మకర రాశి అష్టమ స్థానమైంది. గుడ్. అట్లాగే ఒక కోణస్థానం కూడా ఏర్పడింది కాబట్టి గుడ్. అంటే శని భగవానుడు మీకు మంచి ఫలితాలే అందిస్తారు. అట్లాగే గ్రహం వక్రించి ఉంది కాబట్టి మీరు ప్రతి సంవత్సరం వక్రత్వం శని వక్రంలోకి వెళ్ళినప్పుడు ఆ టైం చూసుకొని జాగ్రత్త పడండి. 3. శని భగవానుడు 19 సంవత్సరముల కాలం మీకు జాతక రీత్యా దశ జరుగుతుంది. ఇంకా నవంబర్కి ఎప్పుడో ప్రారంభం అవుతుంది. ప్రారంభం నుండి మీరు శని భగవానుడికి పూజ చేసుకుంటే మంచిది. ప్రతి శనివారం చేసుకోండి. పూజ అంటే కనీసం ప్రతి శనివారం అయినా శివాలయంకి వెళ్ళి ఒక 9 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసి ఈశ్వరుని దర్శనం చేసుకొని వస్తూ ఉండండి. ఆ ఈశ్వరానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. అది కూడా శనివారం ప్రొద్దున్న కన్నా సాయంకాల సమయంలో వెళ్ళి దర్శనం చేసుకోండి. పూజ చేసుకున్నట్లయితే ప్రొద్దున్న వెళ్ళండి. శని భగవానుడి కాళ్ళ మించి నూనె పోసి పూజ చేసుకుని రండి. పెద్దగా ఏమీ చేయక్కర్లేదండి. ఆయనకి నూనె పోసి బెల్లం నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది. శివారాధన చేసుకుని రండి. అట్లా చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది.
మీరు శని మహర్దశ గురించి వీడియో అడిగి ఉన్నారు. ఎట్లా ఉంటుంది అనే దానికి మిథున లగ్నానికి శని అష్టమాధిపతి భాగ్యాధిపతి అవ్వడం వల్ల మీకు మంచి ఫలితాలు అందిస్తారు. కాకపోతే శని వక్రించి ఉన్నారు. ఆయా భావాలకు సంబంధించి మీరు పెండింగ్ కర్మ ఉంటుంది, అది ఈ టైంలో పూర్తి చేసుకోవాల్సింది అవసరం ఉంటుంది. అట్లాగే అంతర్దశలకు వచ్చేటప్పటికి అంతర్దశనాథులు ఎట్లా ఉన్నారు అని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బుధ కుజులకి పడదు, కానీ కుజుడు స్వక్షేత్రగతుడై ఉన్నారు. అష్టమాధిపతి ఈ లగ్నానికి లాభాధిపతి లాభస్థితి, ఈ లగ్నానికి షష్టాధిపతి లాభాధిపతి. అంటే కుజుడు తన స్వక్షేత్రంలోనే ఉన్నారు, కానీ శని భగవాన్ని చూసుకుంటే అష్టమం అయ్యింది. అలాగే రవి కూడా తృతీయాధిపతి అక్కడే ఉన్నారు. మరి అలాగే శుక్రుడు పంచమాధిపతి వ్యయాధిపతి, ఆయన కూడా అష్టమంలోనే స్థితి పొంది ఉన్నారు. ఈ గ్రహాల కాంబినేషన్ ఉన్నందువల్ల కొన్ని అంతర్దశలు మీకు శుభంగా ఉంటే, కొన్ని అంతర్దశలు ఇబ్బంది ఉంటాయి. ఇది వీడియో ముందుగానే చెప్పి ఉన్నాను. ఆ అంతర్దశలప్పుడు జాగ్రత్త పడితే సరిపోతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.